ఈరోజు స్క్వేర్ నెక్ బ్లౌజు ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ 3/4 హ్యాండ్స్ పెట్టానండి, రాసిఫ్ ఆఫ్ హ్యాండ్స్. ఇవి కూడా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చాలామంది నా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక్కడ అయితే బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. స్క్వేర్ నెక్ ఇక్కడ బ్లౌజ్ పీస్ అయితే ఒక 1 మీటర్ తీసుకున్నానండి. దీన్ని అయితే తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకున్నాను. ఇలా డబల్ ఫోల్డ్ మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కింది సైడు 1/2 ఇంచు ఖర్చుల కోసం అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. 14 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా అలాగే ఒక మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత 1/2 ఇంచు ఖర్చుల కోసం మరొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే మనం నడుం లూజ్ అయితే తీసుకుందాం. నడుం లూజ్ వచ్చేసి ఇక్కడ 33 ఇంచెస్ నడుం లూజ్ ఉందండి. 33ని 4 భాగాలుగా చేసుకోవాలి. చేసుకుంటే 8.25 వచ్చిందండి. 1 ఇంచు డాట్స్ కోసం ఇలా గీసుకోవాలి. గీసిన తర్వాత 2 ఇంచు ఖర్చుల కోసం తీసుకోవాలి. ఇప్పుడైతే తీసుకున్న తర్వాత ఇక్కడైతే నడుం లూజ్ వచ్చేసింది కదా, ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఖర్చుల కోసం 2 ఇంచెస్కు కూడా మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫుల్ షోల్డర్ అయితే తీసుకుందాం. ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 మీద 2 గీతలు ఉంది. ఇక్కడ కింద కూడా అలాగే మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మరికొద్ది దూరంలో కూడా మరొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇదైతే చంక డౌన్ కోసం. ఇక్కడైతే 5.5 ఉంది కదా, 5.5కి అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా ఎల్ షేప్లో అయితే లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్తోని ఇలా రౌండ్గా మనమైతే చంక రౌండ్ గీసుకోవాలి. గీసిన తర్వాత ఇక్కడ చంక రౌండ్ మ్యాచ్ అయిందో ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడైతే షోల్డరు ఖర్చు వదులుకున్న తర్వాత కింది నుండి ఇలా టేప్ పెట్టి కొలుసుకోవాలండి. కొలిసినప్పుడు అయితే మనకైతే కరెక్ట్గా రావాలి మెజర్మెంట్. ఇక్కడైతే నాకు సరిపోలేదు. ఇప్పుడైతే లైన్స్ అయితే చేంజ్ చేసుకుందాం. ఇలా షోల్డర్ దగ్గర నుండి టేపును కిందికి పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అయితే నేనైతే లైన్ ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇలా తక్కువ అయినప్పుడైతే కిందికి దించుకోవాలి. మనకు ఎక్కువగా ఉన్నప్పుడైతే పైకి అయితే అనుకోవాలండి. చంక రౌండ్ మనకు కరెక్ట్ మ్యాచ్ అయ్యేంత వరకు మనం ఇలా సర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే పెంచినాను. ఇక్కడ ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ కార్నర్ దగ్గర కూడా 1.5 ఇంచ్ అయితే ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా చంక రౌండ్ అయితే గీసుకున్నాను. ఇప్పుడైతే మ్యాచ్ అయిందో లేదో ఒక్కసారి అయితే టేప్తోనైతే కొలుసుకుందాం. ఇక్కడ 8.5 ఉందండి నాకు చంక రౌండ్. అంతకుముందు అయితే కొద్దిగా తక్కువ వచ్చింది. ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడ మ్యాచ్ అయితేనైతే ఓకే, లేదంటే మళ్ళీ రబ్ చేసుకొని మళ్ళీ గీసుకోవాలండి. కరెక్ట్గా మ్యాచ్ అయింది 8.5కి అయితే. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడైతే ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా, ఫుల్ షోల్డర్ నుండి మనమైతే చిన్న షోల్డర్కి వదులుకొని నెక్కి అయితే తీసుకోవాలండి. నెక్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచ్ ఉంది పైన, కింద అయితే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే స్క్వేర్ నెక్ మనం డ్రా చేయడానికైతే పైన 2.5 తీసుకుంటే కింద అయితే 3 తీసుకోవాలి. పైన 2 తీసుకుంటే కింద 2.5 తీసుకోవాలి. అట్లా తీసుకున్నాం అనుకోండి మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా డ్రా అయితే చేసుకోవాలి. నెక్నైతే డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం డాట్స్ అయితే వేయాలండి. నడుము దగ్గర డాట్స్ కోసం అయితే టేపును ఇలా స్ట్రేట్గా పెట్టుకొని మనం సైడ్ జాయింట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ లైన్ గీసాం కదా అక్కడికి పెట్టుకోవాలి. పెట్టుకొని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ ఇచ్చుకొని 1/2 ఇంచ్ 1/2 ఇంచు డాట్స్ కోసం అయితే ఇలా మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. డాట్ హైట్ వచ్చేసి బ్లౌజ్ నుండే తీసుకున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇలా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత స్కేల్తోనే ఒకసారి రప్పించుకోవాలి. ఇలా రప్పించుకుంటే కింది సైడ్ కూడా డాట్ ఇలాగే పడుతుంది మనకి. ఇక్కడైతే నేను నెక్ అయితే కట్ చేయడం లేదండి. ఇంకా చిన్న షోల్డర్ అనేది బ్లౌజుల నుండే తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ నెక్కు మనం 2.5 తీసుకున్నాం కదా, మిగతాది అయితే ఇంకా చిన్న షోల్డర్కి అయితే వదిలేసుకున్నాను. ఇప్పుడైతే మనం బ్లౌజ్ కట్ చేసుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా స్క్వేర్ నెక్ మనం కట్ చేసి కుట్టుకున్నాం అనుకోండి మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇది ఫస్ట్ టైం అండి స్క్వేర్ నెక్ పెట్టి స్టిచ్ చేయడం అనేది ఈ బ్లౌజ్కి అయితే. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది బ్యాక్ పార్ట్ అండి మనం కట్ చేసింది. ఇక్కడ డాట్స్ దగ్గర అయితే ఒకసారి టక్స్ ఇచ్చుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా టక్స్ ఇచ్చుకుంటే మంచిది. మనకైతే ఫ్రంట్ నెక్ గీసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, బ్యాక్ పార్ట్ ఆపోజిట్లో హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి. ఇలా హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి అయితే మనం క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక 1/2 ఇంచు ఇలా ఖర్చుల కోసం అయితే లైన్ డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ హైట్ అయితే తీసుకుందాం. హ్యాండ్ హైట్ వచ్చేసి ఇక్కడ 9 ఇంచెస్ ఉందండి. 9 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. స్టార్టింగ్లో ఎండింగ్లో అదే మెజర్మెంట్తోని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే లైన్ డ్రా చేసుకుందాం. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడైతే చంక డౌన్ అయితే తీసుకుందాం. చంక డౌన్ వచ్చేసి ఇక్కడ 3.5 అయితే తీసుకుంటున్నాను. ఇలా స్టార్టింగ్లో ఎండింగ్లో మనకైతే మార్కింగ్ చేసుకోవాలి 3.5కు. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకుందాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ఉందండి. 6 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల కోసం మరొక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి 8.5 ఉంది కదా, 8.5 అయితే మనమైతే ఇక్కడ క్రాస్గా టేప్ పెట్టుకొని 8.5కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి కింది లైన్కి అయితే ఇలా క్రాస్గా టేప్ పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత సైడ్కు 2 ఇంచెస్ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడైతే చంక దగ్గర అతుకులు పడతాయి కాబట్టి మనం తర్వాత కట్ చేసుకోవచ్చు ఆ పీస్ని అయితే. ఇప్పుడు సెకండ్ లైన్ మీద టేపును పెట్టుకోవాలి. మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత టేపును అడ్డుగా పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్కేల్తోని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడైతే కార్నర్ దగ్గర నుండి స్ట్రేట్గా ఇలా టేపును పెట్టుకొని 1/2 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్తోని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని మనము కర్వ్ అయితే తీసుకుందాం. ఇలా కర్వ్ స్కేలు మనం ఎలా పెడుతున్నాం అన్నది ఒకసారి అబ్జర్వ్ చేయండి. కన్ఫ్యూజ్ అవుతుందండి కర్వ్ స్కేల్ పెట్టినప్పుడు. చాలా వరకు అయితే నేను బ్లౌజులు కట్ చేసి నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నాకైతే ఇలా పెట్టుకొని నేను ఇలా గీసుకుంటానండి. కొద్దిగా చూసి గీసుకుంటే బాగుంటుంది. ఇక్కడైతే మనం ఫస్ట్ తీసే కర్వ్ అయితే బ్యాక్ సైడ్ వస్తుందండి. ఇలా స్కేల్ని పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే గీసుకోవాలండి. ఇలా మనం లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ను మళ్ళీ తిప్పుకోవాలి. ఇటు సైడ్ తిప్పుకున్న తర్వాత మరొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవడానికి అయితే ఈ కర్వ్ తీస్తామండి. ఇక్కడైతే స్టార్టింగ్ నుండి 1 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ చంక కుట్టు దగ్గర నుండి 1 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మిడిల్ మార్కింగ్ను కలుపుతూ ఇప్పుడు స్కేల్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా మార్కింగ్ అయితే గీసుకోవాలి. గీసిన తర్వాత ఇక్కడ స్కేల్ను మళ్ళీ తిప్పుకొని మనం ఇలా గీసుకోవాలి. గీసుకున్నాం అనుకోండి మనకైతే బ్లౌజ్ యొక్క లోతు అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎలాంటి ముడతలు రాకుండా ఉంటాయి చంక దగ్గర. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే 3/4 హ్యాండ్స్ గీయడం కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు రాసిఫ్ ఆఫ్ హ్యాండ్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడైతే ఒక 2 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైకి మార్కింగ్ చేసుకున్న తర్వాత అడ్డుగా టేపును పెట్టుకొని 2 ఇంచెస్కు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా ఒక బాక్స్ షేప్లో వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం క్రాస్గా మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే రాసిఫ్ ఆఫ్ హ్యాండ్స్ కూడా మనం ఇలా గీసుకున్నాం కదా. గీసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం కట్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్ హ్యాండ్ అయితే మనకైతే రెడీ అవుతుందండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఖర్చుల కోసం కూడా మనం ఇక్కడే తీసుకోవాలండి. వేరే క్లాత్ వెతకాల్సిన పని లేకుండానే మనం ఇలా ఈ సైడ్కి ఉంటుంది కదా, మనం హ్యాండ్ అయితే ఇక్కడ పెట్టుకొని మనం ఈ క్లాత్ని తీసుకుంటే సరిపోతుందండి. ఇలా హ్యాండ్ కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఖర్చుల దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఇక్కడ హ్యాండ్ లోత్ అయితే ఇప్పుడు తీయటం లేదండి. నేను కుట్టేటప్పుడే హ్యాండ్ లోత్ అయితే తీస్తాను. ఇలా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసాం కదా, మిగిలిన క్లాత్లోనైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ను డబల్ ఫోల్డింగ్ మీద వేసుకొని కొరాలు మన సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఉన్న తర్వాత
ఇక్కడ మనం క్రాస్గా ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలండి. మనం పెట్టుకున్నప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో రావాలి మన క్లాత్ అయితే కట్ చేసింది. ఇలా వచ్చిన తర్వాత అయితే మనకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ చుట్టూరా ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. సైడ్కి అయితే ఒక 1 ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకుంటానండి ఏ బ్లౌజ్కైనా కానీ. ఇలా తీసుకున్న తర్వాత మనమైతే ఇలా మన కుట్టు దగ్గర మన స్కేల్తోనే రఫించుకోవాలి. ఇలా ఎల్ షేప్ దగ్గర కూడా రఫించుకోవాలి. నెక్ దగ్గర కూడా ఇలాగే స్కేల్తోనే రఫించుకోవాలండి. మనం షోల్డర్ కుట్టు దగ్గర కూడా ఇలాగే రఫించుకున్నాం అనుకోండి, మనకైతే ఫ్రంట్ పార్ట్లో అయితే ఇవన్నీ అచ్చులు పడతాయండి. తర్వాతనైతే మనం మార్కింగ్ బిల్లతో మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే రెడీ అవుతుందండి. ఇక్కడైతే గీసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని అయితే తీసేద్దాం. తీసేసిన తర్వాత మనం ఇప్పుడైతే లైన్స్ మీద రప్పించుకున్నాం కదా, అవైతే మనం మార్కింగ్ చేసుకుందాం. ఇలా స్కేల్ పెట్టుకొని ఎల్ షేప్ని అయితే ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఖర్చుల కోసం వదులుకున్నాం కదా, అది కూడా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా ఇలాగే లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం కూడా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ ఎలా గీసుకోవాలో చూద్దాం. ఎంత ఫ్రంట్ నెక్ గీయరాని వాళ్ళు కూడా ఇలా గీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఉక్స్ పట్టి సైడ్ నుంచి తీసుకోవాలి. నెక్ను అయితే ఇలా మంచిగా ఈ లైన్ ఉంది కదా, లైన్కు స్ట్రేట్గా వరుసుకోవాలి. బ్లౌజ్ని వరుచుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ను అయితే ఇలా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత ఇలా రౌండ్గా మనం అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడైతే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. కిందికి ఇప్పుడు నేను డాట్స్ కోసం అయితే ఇలా మార్కింగ్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క రెండో ఉక్స్ దగ్గర నుండి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక పావించు ఖర్చుల కోసం, ఒక పావించు అయితే డాట్స్ కోసం అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ అయితే తీసుకుందాం. ఇక్కడ మనం బ్లౌజ్ను అయితే లాగకూడదండి, డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి. బ్లౌజ్ను పెట్టుకున్న తర్వాత షోల్డర్ కింది కుట్టు దగ్గర నుండి మనం స్ట్రేట్గా ఇలా బ్లౌజ్ను వరుసుకున్నాం అనుకోండి, మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ ఖర్చులతో కలుపుకొని మనం అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కూడా మనం ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా బ్లౌజ్ను ఇలా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇక్కడికైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. పావించు ఖర్చుల కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 4th డాట్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడైతే యూజ్ అవుతుందండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తోని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ అయితే ఎలా వేసుకోవాలో చూద్దాం. మెయిన్ డాట్ కోసం అయితే 2.5 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్కు మధ్య దూరం 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ హైట్ తీసుకుందాం. డాట్ హైట్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉందండి. 2.5 ఇంచెస్ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తోని లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే క్రాస్గా మనం ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి సైడు డాట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఉక్స్ పట్టి సైడు డాట్ వేసుకోవడానికైతే టేప్ని అయితే ఇలా స్ట్రేట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా టేప్ను ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసిన తర్వాత సగానికంటే కొద్దిగా కిందికి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ నుండి స్ట్రేట్గా టేప్ పెట్టుకొని 2 ఇంచెస్కు ఒక మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తోని లైన్స్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే మనకు ఉక్స్ పట్టి సైడు డాట్ అయితే వేసాం కదా, ఇప్పుడు చంక దగ్గర డాట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇలా క్లాత్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఒకసారి ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే లైన్ అయితే ఏర్పడుతుంది. ఇలా వేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనమైతే లోతు తీసుకుందాం. లోతు కోసం అయితే 1/2 ఇంచు లోపలికైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్తో ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే చంక దగ్గర డాట్ అయితే వేసుకుందాం. 3.5కి అయితే ఉందండి ఇది మార్కింగ్. 3.5కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనమైతే 4th డాట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాతనైతే బ్లౌజ్ నుండి చూస్తేనైతే కొంచెం ఎక్కువ డాట్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఈ డాట్స్ అన్నీ సెట్ చేశాను. కొద్దిగా ఎక్కువ ఉంటాయండి. ఒక్కొక్క బ్లౌజ్ని బట్టి డాట్స్ ఉంటాయండి. ఇంకా ఎవరు కుట్టే విధానాన్ని బట్టి వాళ్ళకు ఉంటుందండి. అందుకోసమనే నాకు వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వచ్చింది కాబట్టి నేను ఇలా సెట్ చేసి వేసానండి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత 4th డాట్ కూడా ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డాట్స్ అన్నీ వేయడం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత
వీడియోలో చూపిస్తున్నట్టుగా డాట్స్ పై నుండి ఇలా రఫ్ ఇచ్చుకున్నాం అనుకోండి, కింది సైడ్ కూడా మార్కింగ్ పడుతుంది. అప్పుడైతే మనం మంచిగా డ్రా చేసుకోవచ్చు అండి. కింది సైడ్ కూడా 2 షేప్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. అందుకోసమైనా ఇలా ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్ అయితే కట్ చేసుకుందాం. మనకు బ్లౌజు పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో రావాలంటే మనం ఇవన్నీ టిప్స్ పాటిస్తూ మనమైతే మార్కింగ్స్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం బ్లౌజు కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలాంటి డౌట్స్ అయితే ఉండేయండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. మిగిలిన క్లాత్ నుండి షేప్ బెల్టు, నడుం పట్టి, ఉక్సు పట్టి, కాజా పట్టి, మెడ పట్టి ఇవన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా అయితే నడుం పట్టి కట్ చేద్దాం. ఇలా స్కేల్ పెట్టుకొని స్కేల్ అంతా మనకైతే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కోరా సైడ్ ఉన్నది క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా, క్లాత్ నుండి అయితే షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ షేప్ బెల్ట్ కట్ చేసే విధానం అయితే నేను బ్లౌజ్ నుండే చూపిస్తున్నానండి. ఇక్కడ ఇంతకుముందు ఫ్రంట్ పార్ట్ ఇలా గీసుకున్నాం కదా, మార్కింగ్ అయితే వేసుకోలేదండి. ఇంకో దానికి ఇలా మార్కింగ్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో టక్స్ ఇచ్చుకోవాలండి. మనకు కుట్టేటప్పుడు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. ఇలా టక్స్ ఇచ్చుకున్నాం అనుకోండి, మనకైతే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాయి. ఇలా మార్కింగ్ కూడా మనం ఫస్ట్ ఎలా వేసుకున్నామో అలాగే మనం గీసుకున్నాం అనుకోండి, బ్లౌజు ఫినిషింగ్ అండ్ ఫిట్టింగు పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉందో ఆ పొడవు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా హైట్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ హైట్ ఇలా బ్లౌజ్ నుండి తీసుకుంటున్నాను. ఇలా సైడ్ జాయింట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కాడ ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం మిడిల్లో మనం డాట్ వేసే కాడ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్టార్టింగ్ ఉక్సులు పెట్టే దగ్గర కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైకి ఒక పావించు ఖర్చుల కోసం అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్లన్నింటిని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత నిదానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే రెడీ అయింది కదా, దీనికోసం అయితే ఇంకో పట్టి కూడా వేసుకోవచ్చు స్టిఫ్గా ఉండడానికైతే. ఇక్కడ అయితే నేను కట్ చేయడం లేదండి. ఇంకా మెయిన్ క్లాత్ నుండి కూడా 2 పీసులు వేస్తాం కాబట్టి మనకైతే షేప్ బెల్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇక మిగతా క్లాత్ నుండి అయితే మనము మెడ పట్టి కూడా కట్ చేసుకోవచ్చు అండి, లేదా పైపింగ్ వేస్తే పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇలా కట్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే హ్యాండ్ అయితే ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ అయితే ఇలా అటాచ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకున్న తర్వాత మనం నిదానంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడైతే రాసిఫ్ ఆఫ్ హ్యాండ్స్ కోసం అయితే నేను ఈ హ్యాండ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అతుకులను ఎలా కవర్ చేసుకోవాలో చూద్దాం. నాకైతే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తక్కువ పడింది. అందుకోసం అయితే ఇక్కడ మనం ముందుగా మనం కుట్టుకున్నాం కదా, కుట్టిన తర్వాత ఇలా ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా పీస్ను ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అయితే అటాచ్ చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు బ్లౌజ్ పీస్కి ఆపోజిట్లో ఇలా క్లాత్ని అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుండి కింది వరకు అయితే ఇలా పావించు ఖర్చుతోనైతే ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పీస్ను మళ్ళీ ఒకసారి మంచిగా అనుకున్న తర్వాత అనుగుడు కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత దానిపై నుండి మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకోవాలంటే ఇటు సైడ్ కూడా ఇలా ఆపోజిట్లో ఈ పీస్ను పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి పావించి ఖర్చుతోని. వేసుకున్న తర్వాత కింది సైడ్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం క్లాత్ను స్ట్రేట్గా వేసుకొని మరొకసారి ఇలా మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దానిపై నుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ అయితే ఇక ఇలా మనం స్టిచ్చింగ్ చేసాం కదా, మరొక హ్యాండ్ని కూడా ఇలాగే రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఇంకో హ్యాండ్ కూడా నేను రెడీ చేసి పెట్టానండి. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ ఇలా మనమైతే ఒక స్టిచ్ వేసుకోవాలండి. చేతితోనే నీట్గా బ్లౌజ్ పీస్ను అద్దుతూ మనం నిదానంగా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలండి. ఈ రోజైతే ఇక్కడ నేను గమ్ పెట్టి జాయిన్ చేయలేదండి, ఎందుకంటే ఈ సారీ అయితే కొంచెం కాస్ట్లీ కాబట్టి నేనైతే ఇలా మామూలుగానే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను.
ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ రెండు అటాచ్ చేయాలండి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్కి అయితే మనము ఒక్కొక్క మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్కి అయితే ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అన్ని మార్కింగ్లకు అయితే స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇంకొక పీస్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. రెడీ చేసిన తర్వాత షేప్ బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టుకోవాలి, మిడిల్లో కూడా మెయిన్ లైనింగ్ పెట్టుకోవాలి, పైన వట్టి లైనింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పావించు ఖర్చుతోనైతే ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనమైతే ఇలా మెయిన్ లైనింగ్ పైకి వచ్చేటట్టుగా మనమైతే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మరొక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా మిగతా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడైతే షేప్ బెల్ట్ అయితే రెడీ అయింది కదా, ఇంకొక షేప్ బెల్ట్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలండి. ఈ రోజు అయితే ఇన్యూజువల్ షేప్ బెల్ట్ అయితే వేస్తున్నాను కాబట్టి ఇలా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపై నుండి ఇలా లైన్స్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ డాట్ దగ్గర కానీ, ఉక్స్ పట్టి దగ్గర కానీ, ఇటు సైడ్ జాయింట్ దగ్గర కానీ, చంక దగ్గర కానీ డాట్స్ వేసేటప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అతుకేటట్టుగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా అయితే బ్లౌజు మనకు లూజ్ కానీ టైట్ కానీ రాదండి. ఇంకో అప్పుడప్పుడు మనం కుట్టినప్పుడు కొన్నిసార్లు లైనింగ్ అయితే ఇలా లేచినట్టుగా అనిపిస్తుందో కదా, అలాంటప్పుడు అయితే ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనమైతే ఇలా మెయిన్ డాట్ వేసేటప్పుడు షేప్ పర్ఫెక్ట్గా షార్ప్గా రావాలంటే ఇలా వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్కింగ్ బిల్లతోని మనం స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసి చూపిస్తున్నాను మీకు కనబడడానికి. ఇలా వేసుకున్న తర్వాత మనం అయితే దీని మీద నుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్నట్టయితే మనకైతే ఫ్రంట్ పార్ట్ షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. షేపు మంచిగా స్టిఫ్గా ఉంటుంది. మనకు రౌండ్గా రావాలంటే వేరే వీడియోలో చెప్పాను చూడండి. ఇలా వేసిన తర్వాత ఉక్స్ పట్టి సైడ్ కూడా డాట్ వేయాలి. ఇంకా చంక దగ్గర డాట్, ఈ రెండింటిని మధ్యలో చంక దగ్గర డాట్ వస్తుంది, అది కూడా వేసుకోవాలి. ఇక లాస్ట్కి వచ్చేసి ఫోర్త్ డాట్ కూడా వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం డాట్స్ వేసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ పార్ట్ షేప్ అయితే అద్దినట్టుగా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఫ్రంట్ పార్ట్ షేపు వేయడం కంప్లీట్ అయింది కదా, ఇంకో ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే వేసుకుంటే సరిపోతుందండి డాట్స్. ఇప్పుడైతే ఇలా వేయడం కంప్లీట్ అయింది కదా, షేప్ బెల్ట్ ఎలా అతుక్కోవాలో ఇక్కడైతే చూద్దాం. ఇలా కుట్టిన తర్వాత గోరుతో రబ్ చేసుకున్నట్టయితే మనకైతే నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఫినిషింగ్ అయితే. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్యూజువల్ షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇలా మనమైతే కింద మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి, దానిపైన ఆపోజిట్లో ఇలా మనమైతే షేప్ బెల్ట్ యొక్క క్లాత్ అయితే ఇలా పెట్టుకోవాలి, ఒక పొర పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత పావించి ఖర్చుతో ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చేసుకుంటూ వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు ఓపెన్ చేసి ఇలా బ్లౌజ్ మొత్తాన్ని ఈ షేప్ బెల్ట్లో మధ్యలో అయితే పెట్టాలి. మనం పెట్టినట్టయితే మనకైతే షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది, ఎలాంటి పోగులు ఇవ్వకుండా ఉంటుంది, నీట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పావించు ఖర్చుతో, అంటే ముందు మనం కుట్టు వేసాం కదా, అదే కుట్టుపై నుండి నిదానంగా ఇలా ఒకే ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ కుట్టుకుంటూ వచ్చామనుకోండి, మనకైతే ఈ షేప్ బెల్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. బయటకు పోగులు రావు, బ్లౌజు చిరగకుండా ఉంటుంది, నీట్ ఫినిషింగ్తో ఉంటుంది. మనకైతే ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని ఒక్కసారి ఐరన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంకో పార్ట్ కూడా ఇలాగే రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెడీ అయిన తర్వాత ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా షోల్డర్స్ జాయిన్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ముందుగానే హ్యాండ్స్ మనం కుట్టి పెట్టుకున్నాం కదా, ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి పఫ్ పెట్టుకోవడానికి. నీట్గా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేతులతోని ఇలా ఒక్కొక్క పఫ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ అటు సైడ్ నుండి ఎంత పెడతామో ఇటు సైడ్ నుండి అంతే పెట్టాలండి. ఇంకా షోల్డర్ దగ్గర అయితే కొంచెం గ్యాప్ వదిలేసుకోవాలి. వదిలేసుకున్న తర్వాత ఇలా పఫ్ అయితే పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. ఇక రెడీ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ హ్యాండ్స్ ఇలా జాయిన్ చేయాలో చూపెట్టలేదండి, ఎందుకంటే షార్ట్ వీడియోలో పెట్టాను కానీ లాంగ్ వీడియోలో ఇలా చూపించలేదు. ఇక్కడైతే ఇప్పుడు బ్లౌజ్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఫస్ట్ ఇలా మనం కట్ చేసుకున్నప్పుడు ఇలా మార్కింగ్ గీసుకుంటాం కదా, అలా స్టార్టింగ్లో ఒక రఫ్ ఇచ్చుకోవాలి హ్యాండ్ దగ్గర.
ఇక్కడ చంక దగ్గర కూడా మంచిగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం సూదిని కిందికి దించుకొని పాదం పై లాగట్టుకొని నిదానంగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎండింగ్లో కూడా ఒకసారి రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చిన తర్వాత మనకైతే ఇలా సైడ్ జాయింట్ అయింది కదా, సైడ్కి అయితే ఒక 3-4 కుట్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లాస్ట్కి అయితే ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకొని ఇంకా మరికొన్ని స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ జాయింట్ అయితే రెడీ అయింది. ఇది కూడా పర్ఫెక్ట్గా రావాలంటే మనకైతే షార్ట్ వీడియోలో పెట్టాను, అక్కడ వెళ్ళి చూడండి. ఇక్కడ మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించలేదు, మెయిన్ పాయింట్స్ అయితే చూపించానండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.